అంగన్వాడీ ఆశా వర్కర్ల ఉద్యమం అణచివేస్తున్నారని మండిపడ్డారు నారా లోకేష్. అంగన్వాడీలకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంలో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని కోరారు. ఇది వారి న్యాయమైన హక్కని స్పష్టం చేశారు లోకేష్. వైఎస్ షర్మిల 59 సంవత్సరాలు పైబడిన రైతులు చనిపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేస్తే గాని పనిచేయడం తెలీదని షర్మిల అన్నారు. బీమా రైతులకు న్యాయం చేయలేనప్పుడు ఎల్ఐసితో ఇన్సూరెన్స్ చేయాలని ఎవరడిగారని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి రెండోసారి వాగ్మూలం ఇచ్చాడు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు ప్రాణభయం ఉన్నట్టు తెలుస్తోందని తెలిపాడు. తనతో పాటు కుటుంబానికి ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇప్పుడు ప్రధాని మోడీపై పడ్డారు. బీజేపీతో కలవనందుకే లాలుకు 5 ఏళ్లు జైలు శిక్ష వేశారన్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యని స్పష్టం చేశారు. గతంలో అద్వానీ, వాజ్పేయి ఉన్న సమయంలో బీజేపీలో ఇలా లేదన్నారు. జగన్ తాజా నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలతో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు బీపీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం వీరిద్దరూ చేస్తున్న ఎత్తులు పై ఎత్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో చర్చాంశనీయమవుతున్నాయి. కిషన్ రెడ్డి ఓ నిస్సహాయ కేంద్ర మంత్రిని టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి బయ్యారం ఉక్కు పనికిరాదు, స్టీల్ ఫ్యాక్టరీ పనికిరాదంటున్నారని ధ్వజమెత్తారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై జిందాల్ స్టీల్ కన్నుపడింది. గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. ఈ మేరకు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూముల్ని కూడా కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీఆర్ఓల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వీఆర్ఓలతో గుడ్డి చాకిరీ చేయించుకుని వాళ్ల హక్కుల్ని కాలరాస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివగామి ఎవరంటూ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. బాహుబలిలో శివగామి పాత్ర ఆదేశాల మేరకు బాహుబలిని కట్టప్ప చంపుతాడు. ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తూ వివేక హత్య కేసులో శివగామి ఎవరంటూ రఘురామ వేసిన ప్రశ్న చర్చాంశనీయమైంది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీశాడంటూ అన్నట్లు కేసీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కున్న బలమెంత, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఒక భ్రమని పొన్నాల లక్ష్మయ్య అభివర్ణించారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో భారత్లో ఆర్థిక స్థిరత్వానికి సవాల్గా మారుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు పెరగడంతో మంగళవారం బ్యారెల్ $96 చేరుకుందని చెప్పారు. తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానాన్ని దక్కించుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై తెలిపారు. డీఎంకే, అన్నా డీఎంకే తర్వాత స్థానంలో కమలదళం ఉందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో డీఎంకే రికార్డు స్థాయిలో విజయాలు నమోదు చేసింది. సీఎం జగన్ తన ఎన్నికల టీంను సిద్ధం చేసుకుంటున్నారు. తొలుత తన కార్యాలయం నుంచే ప్రక్షాళన ప్రారంభించిన సీఎం ఇప్పుడు కీలకమైన నిఘా చీఫ్ బాధ్యతలను సీనియర్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు అప్పగించారు. జగన్ సీఎం అయిన తర్వాత పిఎస్ఆర్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి. కొందరు అసమ్మతి నేతలు చెప్పిన మాటలు నమ్మి దారి తప్పవద్దని బండి సంజయ్ సూచనలు చేశారు. అలా చేస్తే మీ రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని బండి సంజయ్ వారికి హితవు పలికారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు ప్రజల్ని రెచ్చగొట్టి విద్వేషాలను రగిలించేలా మాట్లాడుతున్నారని ఆయనపై నల్లజర్ల వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కండేపు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అయ్యన్న పాత్రుడిపై 153A, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుండవని కేసీఆర్ మాటిచ్చారు. అందర్నీ రెగ్యులర్ చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ నిరుద్యోగులకు బతికే లేకుండా చేశారని విమర్శించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండవేడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా ఎయిర్పోర్ట్లో 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుండి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను నేడు విడుదల చేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి అదనపు కోటా కింద 13,000 దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
అహ్మదాబాద్ పేలుళ్ల నిందితులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడడం మీ మౌనంతో దేశంలో ఉగ్రవాదానికి మద్దతుదారులెవరో తేలిపోయింది అంటూ ప్రతిపక్షాలను మోదీ నిలదీశారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు బౌండరీ కొట్టబోతోందని ప్రధాని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో 4వ విడత పోలింగ్ నేడు ఉదయం ప్రారంభమైంది. 59 నియోజకవర్గాలకు పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగుతుంది. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 59 నియోజకవర్గాలపై పట్టు సాధించడానికి బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాయి. యూరప్ యుద్ధం ముంగిట నిలిచింది. ఉక్రెయిన్లో రెబల్ స్వాధీనంలోని 2 ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా మంగళవారం వాటిలో భారీగా సైన్యాన్ని నడిపి అగ్నికి మరింత ఆజ్యం పోసింది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. భారతదేశం శనివారం ఆఫ్ఘనిస్తాన్కు 2.5 టన్నుల వైద్య సహాయం, శీతాకాలపు దుస్తులను పంపిన 3 రోజుల తర్వాత గోధుమల రవాణా ప్రారంభమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయాన్ని రవాణా చేయడంలో న్యూఢిల్లీకి టెహరాన్ సహకరిస్తుందని చెప్పారు. రీచా ఘోష్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 52 భారత్ తరఫున వేగవంతమైన అర్ధశతకంతో అదరగొట్టిన మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన 4వ వన్డేలో టీమిండియా 63 పరుగులతో ఓటమి పాలైంది. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలుపు దేశంలోని అభిమానుల్లో నిజమైన మార్పు తీసుకొస్తుందని భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. న్యూజిలాండ్లో వచ్చే నెల 4న మహిళా ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. 6న చిరకాల ప్రత్యర్థులపై భారత్, పాక్ జట్లు తమ తొలి మ్యాచ్లో తలపడతాయి. యుఏఈ, ఐర్లాండ్ జట్ల టీ20 ప్రపంచ కప్ కు అర్హత సాధించాయి. ఓమన్లో జరుగుతున్న టీ20 కప్ క్వాలిఫైయర్స్ లో ఫైనల్ చేరటం ద్వారా ఈ 2 జట్లు అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరిగే మెగా ఈవెంట్ బెర్త్ దక్కించుకున్నాయి.